నాన్న దేవాంశ్ రే దేవా దేవా ఆగు. అయ్యో దేవాంశ్ ఆగు నాన్న. నాన్న ఆగు దేవాంశ్ ఆగు. నా మాట విను. వదలు నాన్న. దేవా దేవాంశ్ దేవా వద్దు. దేవాంశ్ అయ్యో ఆగు. దేవాంశ్ దేవాంశ్ వదలండి. నాన్న దేవాంశ్ వద్దు నాన్న. నాన్న దేవాంశ్ దేవాంశ్ వద్దు నాన్న. దేవాంశ్ 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 దేవా ఏమండి? దేవాంశ్ 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 ప్లీజ్ దేవా, నా మాట వినండి. దేవా, ఏమండి ప్లీజ్. అయ్యో, వద్దు. నిన్ను వదలండి. దేవా, నా మాట విను నాన్న. అయ్యో, దేవా. నిన్ను అయ్యో వద్దు. షూట్ చేసేస్తా. దేవా, వదలండి. వదలు దేవాంశ్ వదలు దేవాంశ్ నా మాట విను. దేవాంశ్ దేవా, వదలండి. వదలరా వద్దురా. దేవాంశ్ వదలు దేవా, దేవాంశ్ నీకే చెప్పేది నువ్వు చేస్తున్నది తప్పురా. వద్దురా దేవా. వదలరా దేవాంశ్ వదలు నాన్న. నాన్న ప్రాణాలు తీయాలని చూశాడమ్మా. నా మాట విను. చంపేస్తాను. దేవా దేవా రేయ్. వద్దురా. సార్ 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 వదిలేండి సార్ వదిలేండి సార్ 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 ప్లీజ్ సార్ సార్, తప్పుకోండి ఇన్స్పెక్టర్. సార్ ప్లీజ్ కంట్రోల్, చెప్పేది వినండి. ఏంటి సార్ వినేది? అసలు వీడేం చేశాడో తెలుసా మీకు? నేరుగా తీసుకెళ్లి ఉరి తీయాల్సింది. అలాంటిది జైల్లో కూడా ఉంచకుండా వదిలేస్తారా మీరు వీణ్ణి? సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినండి. సార్, అసలు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో గాని ఈ భూమి మీద గాని ఉండే హక్కు లేదు వీడికి. దేవా ఒక్క క్షణం ఆగు. ఎస్ఐ గారు, అసలు వాడిని బయటికి ఎలా వదిలేరు? మా నాన్నగారిని హత్య చేయాలని చూశాడు వాడు. జైల్లో కదా ఉండాలి వాడు. సార్ నేను చెప్పేది పూర్తిగా వినండి. ముందే మీకు మాట చెప్పి ఇవన్నీ రిలీజ్ చేయాల్సి ఉండేది. మా పని ఒత్తిడిలో చెప్పడం కుదరలేదు. మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమిటంటే ఇతడు నేరస్తుడు కాదు. ఏం మాట్లాడుతున్నారు? పాయిజన్ బాటిల్తో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. నాన్నగారిని చంపాలని చూశాడు. నేరస్తుడు కాదంటారేంటి? అది పాయిజన్ కాదు సార్. ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించాం. పైన పాయిజన్ లేబుల్ ఉంది, లోపలున్నది మంచినీళ్ళే. అందుకే కోర్టులో సరైన ఆధారాలు చూపించలేకపోయాం. కోర్టు రిలీజ్ చేసింది. లేదు ఇన్స్పెక్టర్, ఎక్కడో ఏదో తేడా జరిగింది. అతనికి ఏ దురుద్దేశం లేకపోతే అంత రాత్రిపూట ఆయన గదిలోకి ఎందుకు వెళ్తాడు? కోర్టులో అదే అడిగారు మేడం. అతను దానికి వేరే కారణం చెప్పాడు. అదేదో మీ కుటుంబానికి సంబంధించిన విషయంలో ఉంది. మీరు మాట్లాడుకోండి, కానీ ఇతను మాత్రం నిర్దోషి. వస్తాను సార్, వస్తాను మేడం. రై, ఏంట్రా నీ నాటకాలు? ఎవరిని మేనేజ్ చేసి బయటకొచ్చావు? చెప్పు. రే మనోడా, వదలరా, వదలు. ఇప్పుడు చెప్పరా, ఎందుకు వెళ్ళావు నా కొడుకు గదిలోకి? చెప్పరా. అది చెప్తావా? కాల్ చేయనా? చెప్తాను. వైదేహి కోసం వెళ్ళా.
వైదేహి కోసమా? తప్పుగా అనుకోవద్దు నానమ్మా. వైదేహి అంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. వైదేహికి కూడా ఇష్టముందో లేదో తెలుసుకుందామని అడగడానికి వెళ్ళాను. నీకు ఆ విషయం మాట్లాడడానికి ఆ సమయమే దొరికిందా? అంటే పెద్దమ్మా, మిగతా టైంలో అందరూ ఉంటారు కదా, ఏకాంతంగా మాట్లాడదామని. నీ మొహానికి ఏకాంతం ఒకటి. నిజంగా వైదేహి కోసమే వెళ్ళిన వాడివైతే అల్మరా దగ్గర ఏం చేస్తున్నావు? చేతిలో విషం సీసా ఎందుకుంది? ఏమో నానమ్మా, లోపలికి వెళ్ళేసరికి ఏదో తగిలి కింద పడింది. నేనేమో భయంతో మూలన దాక్కున్నాను. ఇంతలో అక్కడున్న సీసా ఏదో తగిలింది, పట్టుకున్నా. మళ్ళీ దొంగ దొంగ నడిచేసరికి భయంతో పారిపోయాను. చివరికి దొరికిపోయాను. మళ్ళీ వీడేదో కట్టుగా తల్లుతున్నట్టున్నాడు. రేయ్, మరి ఆ రోజు నాతో ఎందుకలా చెప్పావురా? అబ్బా, ఆ టెన్షన్లో ఏం చెప్పాలో తెలియక ఏదో వాగేశాను నాన్న. సీసాలో విషయం లేదు కదా, అంటే నేను పెదనాన్ని చంపాలని చూడలేదు కదా, మరి ఇంకేంటి గొడవ? అయినా ఆయన నా పెదనాన్న కదా, నేనెందుకు చంపుతాను? చంపితే నేరస్తూనే అవుతాను గాని నాకేమొస్తుంది? నీ చెప్పేది నమ్మండి. మేము నమ్మరా? నువ్వు మళ్ళీ ఏవో కథలు చెప్తున్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటో చెప్పు, లేకపోతే నేనే నిన్ను చంపేస్తా. లేదు నాన్నమ్మా, నేను నిజంగానే చెప్తున్నాను. వైదేహి కోసమే వెళ్ళాను. నానమ్మా, నిజం చెప్తున్నాను, నన్ను నమ్ము. నానమ్మ, వాడిని వదిలే. రై, నువ్వు నిజంగా వైదేహి కోసం వెళ్ళుంటే వైదేహితో మాట్లాడున్నా ఉపయోగం ఉండేది కాదు. ఎందుకంటే వైదేహి వేరొకరితో ప్రేమలో ఉంది. దేవంశ్ వైదేహిని ప్రేమిస్తున్నాడని చెప్పేస్తాడా? పోన్లే, ఇలాగైనా నిజం బయటపడినే. వైదేహి ప్రేమించింది ఎవరినో తెలుసా? అతను మన ఇంట్లోనే ఉన్నాడు. అదిగో అనంత్. వైదేహి కూడా అనంతుని ప్రేమిస్తోంది. వాళ్ళ బామ్మగారు ఈ విషయం ఎప్పుడో చెప్పారు. ఇద్దరికి పెళ్లి కూడా చేద్దామనుకుంటున్నారు. కాబట్టి
ఇంకా అమ్మాయి మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా బుద్ధిగా ఉండు. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినా ఈసారి మాత్రం క్షమించేది లేదు. నాకైతే వీడి మీద నమ్మకం లేదమ్మా. వీడి ఇంట్లో ఉండాలంటే ఒకే ఒక్క కండిషన్. చెప్పు తమ్ముడు, ఏం చేయమని చేస్తాను. చెప్పు తమ్ముడు. నాన్నగారికి నువ్వే కాపలాగా ఉండాలి. ఇక నుంచి నాన్నకి ఏ చిన్న ఆపద కలిగినా దానికి నువ్వే బాధ్యుడివి. ఈసారి ట్రిగ్గర్ నొక్కకుండా నా వేలిని ఎవ్వరూ ఆపలేరు. జాగ్రత్త. వైదేహి ప్రేమించింది ఎవరినో తెలుసా? అదిగో అనంత్. వైదేహి కూడా అనంతును ప్రేమిస్తోంది. వాళ్ళ బామ్మగారు ఈ విషయం ఎప్పుడో చెప్పారు. ఇద్దరికి పెళ్లి కూడా చేద్దామనుకుంటున్నారు. నన్ను ఎరుకున పెట్టడం తప్ప ఈ బామ్మకి వేరే పని లేదు. నేను అనంతని ప్రేమించానని ఇప్పుడైనా చెప్పానా? ఎందుకిలా ఫోన్ చేసి చెప్పింది? పాపం ఆయన ఏమనుకుంటున్నారో. ఫోన్ చేస్తే నేనే మాట్లాడొద్దని చెప్పి మళ్ళీ నేనే మాట్లాడితే ఏమనుకుంటారో. చేద్దాం. అసలేం ఆలోచిస్తున్నారో ఏమో. హలో. 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 నేనండి. తెలుసు. ఏంటి చెప్పు. అది ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు. మీకు తెలుసు. నాకు చాలా తెలుసు. కానీ నీ నోట్లోంచి చూస్తే గానీ అది నిజం కాదు కదా. చెప్పు. అది నా మనసులో ఎవరూ లేరు. ఎవరు లేరా? అంటే ఎవరిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకు లేదు. ఎందుకు? ఎందుకంటే మనసులో ఉన్నవాళ్ళు జీవితంలో ఉండాలనేమీ లేదు. జీవితంలో ఉండాలనుకునే వాళ్ళకి మనసులో చోటు దక్కాలనేం లేదు. అందుకే నేనెవ్వరిని పెళ్లి చేసుకోను. ఓ, నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవు, నేను మాత్రం వేరే వాళ్ళతో కాపురం చేయాలి. మీకు నాకు పోలికేంటి? మీకు పెళ్ళైంది, తప్పదు కదా. తప్పించుకుంటున్నా అని చెప్పు. ఏదో ఒకటి. నేను చెప్పింది అర్థమైంది కదా. నువ్వు మాత్రం అర్థం కావు. కొన్ని అర్థం కాకపోతే ఆనందం. ఎవరి మాటలు పట్టించుకోకుండా, ఏదీ మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. ఉంటాను.
మాటలు చెప్తావు, కానీ నీ మనసులోనే కాదు జీవితంలోనూ నేనే ఉండాలని కోరుకుంటున్న సంగతి మాత్రం చెప్పవు. త్వరగా పోనీ. వదులు. ఇన్నాళ్ళు దూరంగా ఉంది, ఇంత ఆత్రంగా పరిగెట్టుకుంటూ వచ్చింది వదలడానికా? జస్ట్ లీవ్ మీ ఐ సే. అబ్బో, ఏంటి కోపమే? కరుణ చూపించాల్సిన చోట కోపమేల భామ. ఉందిగా నీ భామ, ఇంకా ఈ భామ ఎందుకు? అర్థమైంది. వైదేహి ఇష్టమని చెప్పానని కుళ్ళొచ్చేసిందా? ఏ, నేను వైదేహిని పెళ్లి చేసుకోకూడదా? పెళ్లి చేసుకుంటే కోపం వచ్చేస్తుందా? బా, ఎంత కోపం! ఇదే నాకు కావాల్సింది. ఎంత ఇష్టం లేకపోతే ఇంత పొసెసివ్నెస్ ఉంటుంది? పొసెసివ్నెస్ కాదు, పిచ్చ కోపంలో ఉన్నాను. ఆ ముసలిది జాలితో వదిలేసింది, కానీ నేనైతే బుల్లెట్లు మొత్తం దించేసుండేదాన్ని. బా, నేనేదో సరదా కంటే సీరియస్గా తీసుకుంటున్నావేంటి? నువ్వేమో జైలు నుంచి విడిపించావు, కానీ ఇంటి దగ్గర నేనే మేనేజ్ చేసుకోవాలి కదా. ఎస్ఐ వచ్చి చెప్తే నమ్మేస్తారనుకుంటే, ఆ రాత్రిపూట ఆ గదిలో ఏం పని అంటే సడన్గా ఏం చెప్పాలో తెలియలేదు. అందుకే తెలివిగా వైదేహి అంటే ఇష్టమని చెప్పాను. ఆల్రెడీ వైదేహికి దేవాంష్కి మధ్య ఏదో నడుస్తోంది కదా, చెప్పినా పెద్ద రిస్క్ ఉండదని చెప్పా. కానీ ఆ అనంత్ ఎవరినో ప్రేమిస్తుందంటున్నారేంటి? అది వేరే కదలే. కౌగిలింతలు, ఓదార్పులు దేవాంశ దగ్గర. ఈ అనంత ప్రేమ మధ్యలో ఎలా వచ్చిందో తెలియడం లేదు. వాళ్ళ సంగతి ఎందుకులే గాని నీ సంగతేంటో చెప్పు. నాదే ఉంది. జైల్లో నుంచి హ్యాపీగా బయటపడిపోయాను. మళ్ళీ మనం చేయాల్సింది చేసుకోవడమే. ఏంటి చేసేది? దొంగ చేతికి తాళాలిచ్చినట్టు దేవాంశ్ ఎంత తెలివిగా నిన్నిరికించాడు. ఎవరినైతే నువ్వు లేకుండా చెయ్యాలనుకున్నావో ఆ ముసలోడికే నిన్ను కాపలాగా పెట్టాడు. ఇప్పుడు మావయ్య గారికి ఏ చిన్న ఆపద కలిగినా దానికి నువ్వే కారణమైనట్టు. అంటే ఆయన్ని నువ్వేమీ చేయడం కాకుండా వేరెవరి వల్ల ఆపద కలగకుండా కూడా నువ్వే చూసుకోవాలి. ఏ మాత్రం తేడా వచ్చినా బుల్లెట్ దిగిపోతుంది. అవును, ఇందాక గన్ పెట్టినప్పుడు భయపడ్డావు కదా? చావు ఎదురుగా కనపడినట్టుంది. ఇక నీ పరిస్థితి ఇంతే, భయంతో బతకడమే. ఇప్పుడు కోరలు తీసేసిన పాము వినువు. ఎవ్వరిని ఏమీ చేయలేవు. ఏం చేయలేనా? ఏం చేయలేనా? రా చూపిస్తా ఏం చేయగలనా. ఎక్కడికి? వదులు. రా చూపిస్తా. ఎవరి వల్లైతే ఆయనకి ఆపద ఎదురయిందో వాణ్ణి నిర్దోషాన్ని విడుదల చేశారు. మళ్ళీ నా ఇంటికి చేరాడు. వాడి వల్ల గాని ఇంకెవరి వల్ల గాని ఆయనకి ఎలాంటి ఆపద కలగకుండా చూడు. తొందరగా ఆయన కోలుకునేలా చూడు.